కడప రెడ్డమ్మగా అందరూ పిలుచుకుంటున్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే కాస్త ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళి ఎదురు దెబ్బతిన్నది. జూన్ 20న కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో చేసిన తీర్మానాలను అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. కార్పొరేషన్ చేసే తీర్మానాలను రద్దు చేసే అధికారం కమిషనర్కి లేదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. తీర్మానాలు చేసి నెలలు గడుస్తున్న కార్పొరేటర్ల కమిషనర్ నుంచి ప్రభుత్వానికి ఎట్లాంటి ఫిర్యాదులు అందలేదని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి చేసిన అప్పీల్ కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ 20 నిర్వహించిన సర్వసభ్య సమావేశం అందులో చేసిన తీర్మానాలు చెల్లవంటూ రద్దు చేయడం, సమావేశం నిర్వహణ కొత్త తేదీలను ప్రతిపాదించాలని కోరుతూ కడప మున్సిపల్ కమిషనర్ జూన్ 30, జూలై 1 తేదీల్లో నోటీసులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ అప్పుడు మేయర్ సురేష్ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి తీర్మానాలను రద్దు చేసే అధికారం కమిషనర్కి లేదన్నారు. జూన్ 20న చేసిన తీర్మానాలను అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని కమిషనర్కి సూచించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఆ తరపు న్యాయవాది జువాజీ శరత్చంద్ర వాదనలు వినిపించారు. సమావేశం నిర్వహణకు ముందు ఎక్స్-అఫీషియో సభ్యురాల హోదాలో ఎమ్మెల్యేకి కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వలేదన్నారు. నేపథ్యంలో జూన్ 20 చేసిన తీర్మానాలకు విలువ ఉండదన్నారు. సురేష్ బాబు తరపు న్యాయవాది విఆర్ఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ తీర్మానాలు చేసి నెల గడుస్తున్న కమిషనర్ కార్పొరేట్ల నుంచి ప్రభుత్వానికి ఎట్లాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. సర్వసభ్య సమావేశంలో ప్రజాహిత తీర్మానాలే చేశారన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు జోక్యం చేసుకోవద్దని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం అప్పీల్ని కొట్టేసింది. అంటే ఏం లేదు, ఆ రోజున అంటే తన పంతం నెగ్గాలి, మేయర్ తన చెప్పు చేతల్లో ఉండాలి, కార్పొరేషన్ తన చెప్పు చేతల్లో ఉండాలంటూ వాళ్ళని వేధించుకు తింటున్నది ఆవిడ. ఇప్పుడు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.